హల్లెలూయా. యేసు నామమునకి మహిమ ఘనత కలుగును గాక. నాకు ఛానల్ చూస్తున్న వారికి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ యొక్క ప్రార్థనలో తప్పకుండా దేవుడు ఆలకించి మరి మీరు నమ్మిన నమ్మకం బట్టి ఆ దేవుడు మీకు ఒక మంచి ఒక మేలు లేదంటే మీరు ఎదురు చూస్తున్న ఆ యొక్క లక్ష్యాన్ని దేవుడు నెరవేర్చాలని యేసు నామమున మీకు తెలియజేస్తున్నా. కీర్తన గ్రంథం 16:8 చూసినప్పుడు, నేను ఎల్లప్పుడూ నా గురి యెహోవా వైపు నిలుపుచున్నాను అని వ్రాయబడి ఉన్నది. సదాకాలం నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నానని. మరి మనము చేయలేని పనులు మన యొక్క ఆలోచనతో, మన యొక్క చదువుతో, మనం బాగా చదువుకొని ఉండొచ్చు, బాగా ఎగ్జామ్స్ రాస్తున్నావు నువ్వు, కానీ ఆ పరీక్షలో నువ్వు విజయం సాధించలేకపోతున్నావు. ఆ ఉద్యోగాన్ని సంపాదించడానికి నీవు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అయినా సరే మరి ఎందుకు ఆ ప్రయత్నంలో మరి నీ యొక్క ఆలోచన నెరవేరట్లేదని ఆలోచించినప్పుడు మరి దేవునికి యొద్ద మరి విచారం చేసి దేవునికి ప్రార్థించి, అప్పుడు ప్రార్థించినప్పుడు నీవు తెలుసుకుంటావు నీ యొక్క బలహీనతలు, నీ యొక్క పొరపాట్లు, ఇంకా నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఏ దుర్నీతిలో ఉన్నావు అనేది మరి నీవు ఆలోచించినప్పుడు, మరి నీవు కనుక మారు మనసు పొందితే ఆ యొక్క అబద్ధము లేదా అన్యాయం చేసే ఆ యొక్క ఆలోచన నుండి బయటకు వచ్చినప్పుడు తప్పకుండా నీకు దేవుడు ఒక బాధ్యత ఇస్తాడు. అంటూ చేస్తున్న ఆ ఉద్యోగ ప్రయత్నంలో నీవు విజయం సాధించేవాడుగా ఉంటావు. మరి వంకర దారిలో వెళ్ళి మరి లంచములు కట్టేసి మరి అలాగా మరి ఉద్యోగాలు పొందే వాళ్ళు ఉంటారు. ఇది అన్యాయం అనే దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఇచ్చేది నీకు అన్యాయమైన మార్గంలో, ఒక దుర్నీతిలో ఆయన నీకు ఇవ్వాలనుకోవటం లేదు. ఎందుకంటే నువ్వు ఆ మార్గంలో కనుక నీ ఒక లక్ష్యం సాధించుకుంటే నీకు వచ్చిన బాధ్యతలో ఆ ఉద్యోగంలో నీవు మరి అవినీతి అనే ఒక ఆలోచనతో, అవినీతి అనే ఒక శక్తితో నింపబడి ఇతరులకు అన్యాయం చేసైనా ఆ లంచములు తీసుకునైనా మరి బ్రతకాలి, గొప్పవాడిని అవ్వాలి, ఈ ఆలోచనతో ఉండి ఒక శపించబడిన వ్యక్తిగా నీ జీవితంలో అనేక రోగములతో, వ్యాధులతో, నీ కుటుంబంలో బిడ్డలు కూడా ఒక వ్యాధి అనుభవించేవారుగా, స్థిరపడలేని మనుషులుగా, అపకీర్తి పొందే మనుషులుగా నీ యొక్క బిడ్డలు జీవించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీకున్నది కొద్దిగా అయినా సరే మరి దానిని దేవుని మార్గంలో మరి నీవు ఆ ప్రయత్నం చేసి జీవిస్తే నీ యొక్క లక్ష్యము, నీ యొక్క ప్రయత్నము ఆ యేసులో ప్రయత్నం చేస్తే, ఒక నీతి మార్గంలో నీవు జీవించినట్లయితే తప్పకుండా నీవు ఊహించిన దానికంటే ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. మరి నీవు అనేకులకు మార్గం చూపించేవాడుగా ఉంటావు. అనేకులు మరి నిన్ను చూసి మారు మనసు పొందేవారుగా ఉంటారు. యేసు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు ఆయన చెప్పే మాట, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అంటాడు. ఆ విధంగా మార్పు చెందడం అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా అవసరమని దేవుడు తెలియజేశాడు. ఒక వ్యక్తి స్వస్థత స్వస్థత పొందుకోవడం కంటే ముందుగా చేయవలసిందంటే ఆ వ్యక్తిలో తనను తాను తెలుసుకోమని యేసు తెలియజేస్తాడు. ఆ పశ్చాత్తాపడినట్లయితే మనకు కలిగిన రోగములు, వ్యాధులు అన్నిటిని కూడా మరి యేసు ప్రభు మరి ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా మనల్ని స్వస్థపరుస్తానని తెలియజేస్తున్నాడు. మన యొక్క ప్రతి విధమైన ఆ యొక్క అవమానకరమైన ఆ స్థితిలో నుండి, ఆ ఒంటరితనంలో నుండి, నీ యొక్క దురలవాట్లు బట్టి, లేదంటే నీ జీవితంలో ఓడిపోయే పరిస్థితులను బట్టి, నీ గత జీవితంలో నువ్వు చేసిన ఆ యొక్క నీవు చేసిన ఆ యొక్క నడిచిన వంకర మార్గం బట్టి మరి నీవు మనుషులకు దూరంగా ఉండొచ్చు, లేదంటే స్నేహితులకు దూరంగా ఉండవచ్చు. అయినా సరే దేవుడు నిన్ను ఆదరించి నిన్ను బాగు చేసి అనేకులు నిన్ను గౌరవించేవాడుగా దేవుడు చేయగలడు. మనుషుల దృష్టిలో మరి ఏ మనుషులైతే నిన్ను నీ యొక్క గత జీవితాన్ని బట్టి, నీ స్థితిని బట్టి మరి నీవు ఒక ఘనత పొందలేని పరిస్థితిలో ఉన్నావు, మరి అటువంటి పరిస్థితుల్లో మార్చి నిన్ను గొప్ప వ్యక్తిగా దేవుడు చేయగలడు. నీ యొక్క జీవితం మరి నీవు కనుక ఆ దేవుని విడిచిపెట్టకుండా ఆయన మీద నీ మనసు పెట్టుకొని జీవించినట్లయితే ఇంకా నీవు నీతి మార్గంలో నడిచి
నీ శరీరాన్ని ఆ యొక్క అపవిత్రత నుండి, ఆ దుర్మార్గమైన కార్యం చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటే దేవుడు నీకు ఇచ్చిన దర్శనము తప్పకుండా అది నెరవేరుతుంది. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆదికాండం 37వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ యాకోబుకు 12 మంది కుమారులు ఉంటారు. అందులో ఒక కుమారుడు యోసేపు. అతడు ఎంతో ఎక్కువగా ప్రేమించాలని వాక్యంలో రాయబడింది. అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి, మరి విచిత్ర వర్ణములు రంగులు గల ఆ యొక్క అంగీని, ఆ కోటు అని ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. ఆ విచిత్రమైన ఆ కలర్ఫుల్ కోట్ని యాకోబు తన కుమారుడి కోసం తయారు చేయించి ఇచ్చాడు. అయితే అతడు మరి అతిగా ప్రేమించబడ్డాడు. అయితే అతడు తప్పుదారిలో నడవలేదు. అతని అన్నలు చెడుతనం చేసినప్పుడు తన తండ్రి అదొక చెడు సమాచారం తీసుకుని వచ్చేవాడు. మరి దాన్ని బట్టి కూడా అన్నలు ఆ యోసేపుని మీద పగబెట్టారు. అతన్ని ఏదో చేయాలనుకున్నారు. మరి ఇంకా యోసేపు చేసిన పనులు ఏంటంటే, అతనికి వచ్చిన కళలు తన అన్నలతో చెప్పేవాడు. నేను కలగన్నప్పుడు నా కళలో 12 పనులు ఉన్నాయి, మనం పొలంలో పనులు కడుతున్నాం, నా పనులు లేచి నిలబడింది. అప్పుడు మిగిలిన 11 పనులు లేచి మరి నా పనుకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అంటాడు. ఇంకొకసారి మరి సూర్యుడు, చంద్రుడు, ఆ నక్షత్రములు నాకు నమస్కారం చేస్తున్నట్టు కళ చూసిన అంటాడు. ఆ సందర్భంలో తన తండ్రి కూడా అతన్ని గద్దిస్తాడు. అయినా సరే చివరికి అది కొంతకాలం తర్వాత అది జరిగింది. అంటే భవిష్యత్తులో జరగబోయే యోసేపు తన జీవితంకి దేవుడు ఎటువంటి ఘనత, అధికారం నిర్ణయించాడో అది వారి అన్నలకు తెలియజేశాడు. దీన్ని బట్టి వారందరూ అతన్ని శపించి అతని మీద పగబెట్టి అతన్ని అమ్మేస్తారు ఐగుప్తునికి. అతను తీసుకెళ్ళి ఐగుప్తులో ఒక అధికారి వద్ద పెట్టినప్పుడు అక్కడ కలిగిన శోధనను బట్టి అతడు చెరసాలలో వేయబడతాడు. అనేక సంవత్సరాలు చెరసాలలో ఉండి దాదాపు 17 సంవత్సరాలు చెరసాల జీవితం యోసేపు భరిస్తాడు. తర్వాత యోసేపు తనకు దేవుడిచ్చిన వరము కలలో భావాలు చెప్పడం, అతను చెప్పిన భావము అర్థం నెరవేర్చబడింది. మరి ఫరోకు వచ్చిన కళను అతడు వివరించి చెప్పినప్పుడు, ఈ దేశంలో ఐగుప్తులో కరువు వస్తుంది 7 సంవత్సరాలు. ఆ కరువు నుండి తప్పించుకోవాలంటే మరి ధాన్యం అంతా దాన్ని సేకరించి, ప్రజల యొద్ద నుండి సేకరించి దాన్ని నిల్వ చేసి, మరి ఏ మార్గంలో ఏ ప్రణాళికతో చేస్తే ఆ దేశాన్ని కరువు నుండి కాపాడవచ్చు, ఆర్థికంగా దాన్ని బలపరుచుకోవచ్చు అని ఆలోచన చెప్తాడు. మరి ఫరో ఆ మాట విని, ఇలాంటి వ్యక్తిని దేశం నియమిస్తే ఆ దేశము ఆ నాశనం నుండి, కరువు నుండి రక్షింపబడుతుందని తెలుసుకొని అతన్ని ఐగుప్తు దేశానికి ప్రధానంగా ప్రకటిస్తాడు. తన చేతి ఉంగరం తీసి ఆ యోసేపు చేతిలో పెట్టడం జరిగింది. అతను ఐగుప్తు దేశంలో ప్రధానిగా ప్రకటించారు. అప్పటి నుండి యోసేపు యొక్క జీవితం మారిపోయింది. ఆదికాండం 41వ అధ్యాయము 41వ వచనంలో యోసేపు ఐగుప్తు దేశం మీద అధికారిగా, ప్రధానిగా నియమించడం జరిగింది. ఈ విధంగా దేవుని మీద మన గురి పెట్టడం వల్ల మనకిచ్చిన దర్శనం కావచ్చు, లేదంటే మీరు చదువుకున్న చదువును బట్టి మరి ఏ యొక్క ప్రయత్నం కోసం ఎదురు చూస్తున్నారో, ఏ యొక్క ఉన్నత స్థానం కోసం, ఏ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, అవన్నీ కూడా ఆ యేసు ద్వారా, ఆయన సహాయంతో జరుగుతుందని మనం ఎప్పుడైతే దేవునికి మన మీద అధికారం ఇస్తామో, కీర్తన గ్రంథంలో రాయబడింది, నీ ప్రవర్తన అంతటి మీద యెహోవా అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ మార్గాల్లో సరళం చేస్తాడండి. ఈ పాదములకు ఆయన వాక్యము దీపం వలె ఉండాలి అని మరొక చోట రాయబడింది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని గణపరుస్తామో మన వ్యక్తిగత జీవితంలో, అప్పుడు దేవుడు మనల్ని బహుగా దీవించి ఆయన ఇచ్చిన దర్శనం నెరవేరుస్తాడు. మరి యోసేపు స్త్రీ బలహీనుడు కాదు. తన తండ్రికి స్త్రీ బలహీనత ఉంది, కానీ తన అన్నలకు స్త్రీ బలహీనత ఉంది. మరి యోసేపుకు ఆ పోతీఫరు భార్య అతన్ని మోహించి తనతో సైనించి నాతో ఉండు అని అతను బలవంతం చేసిన అతడు తన యజమానిని గౌరవించి, నా యజమానుడు ఇంట్లో సమస్తం అప్పగించాడు నిన్ను తప్ప అని చెప్పి మరి అతడు ఆమె యొద్ద నుండి తప్పించుకుని బయటకు వెళ్ళిపోయాడు. అతడు పాపం చేయలేనందుకు అతడు శిక్షింపబడ్డాడు. అతని మీద నింద మోపబడి అతను చేయని నేరానికి జైల్లో వేయబడ్డాడు. అయినా దేవుడు అతన్ని బయటకు తీసుకుని వచ్చాడు. కాబట్టి అలాగనే దేవుడిని అతడు విడిచిపెట్టలేదు. ఈ యొక్క దర్శనం ఏమన్నా అవసరం లేదు, ఈ బ్రతికినంతకాలం మరి మంచిగా బ్రతికితే చాలు అని తను కలిగిన దానితో తృప్తి చెందలేదు. కానీ ఆ దుర్నీతిలో యేసేపు పడిపోలేదు. ఆ దేవుని జ్ఞాపకం చేసుకుని ఆ దుర్మార్గమైన పనులు విడిచిపెట్టాడు. మన శరీరము వాక్యం రాయబడింది, అది పరిశుద్ధాత్మకు నిలయము, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు, దాన్ని అపవిత్రపరచకూడదని రాయబడింది. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని ఆత్మకు మనం చోటిస్తామో, ఆ పరిశుద్ధాత్మ పొందుకుని ఆ దేవుని గణపరుస్తామో,
దేవుని సంతోషపరుస్తామో అప్పుడు దేవుడు మనల్ని గనపరుస్తాడు. కాబట్టి మనకు కలిగిన శ్రమలు, వ్యాధులను బట్టి, లేకపోతే నువ్వు చేసిన అన్యాయం, ఆ యొక్క వంకర మార్గం బట్టి నీ అపహాస్యమైన లేదంటే ఇంకొక విధమైన మరి నీవు బాగుపడడం, మళ్ళీ తిరిగి లేవడం అసాధ్యమని నీకు అనిపిస్తున్నా, లేదా నిన్ను చూసిన మనుషులకు అనిపించినా సరే, దేవుడు వేరే ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఎంత అవినీతిలో ఉన్నా సరే, మరి నిన్ను బాగు చేసి ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా దేవుడు నిన్ను సిద్ధపరిచి నిన్ను ఒక అధికారిగా, ఒక బాధ్యత గల నాయకుడిగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నీవు దేవునికి లోబడి మరి పశ్చాత్తాపడి నీవు ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు నీ యొక్క జీవితాన్ని మార్చి ఆయన శాంతి నీకు ఇవ్వగలడు. ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క గురి మరి దేవుని ద్వారా ప్రయత్నం చేయ, తప్పకుండా అది నెరవేరుతుంది. నువ్వు అనుకున్న ఆ బాధ్యత, ఆ ఉద్యోగం తప్పకుండా దేవుడు నీకు ఇవ్వగలడు. మరి ఈరోజు ప్రార్థించు, దేవుని యొక్క ప్రార్థన ఆలకించి నీకు ఒక మంచి జీవితము, అనేకులు నిన్ను గౌరవించే విధంగా, నీవు ఒక మంచి స్త్రీని వివాహం చేసుకుని ఒక కుటుంబంగా నువ్వు ఏర్పడే విధంగా దేవుడు నిన్ను చేయగలడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.